రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు ఇప్పుడు 18వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు ఇప్పుడు 18వ విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 6,000 ఆర్థిక సహాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక పెట్టుబడి ద్వారా తమ వ్యవసాయ అవసరాలను తీర్చడానికి ఆర్థికంగా బలోపేతం కానున్నారు. ఇప్పటి వరకు 17 వాయిదాలను రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేసింది. 18వ విడత కూడా వచ్చే నెలలో ప్రకటించవచ్చు. అయితే ఈసారి రైతులు కొన్ని కొత్త సూచనలను పాటించాల్సి ఉంటుంది. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు ప్రభుత్వం కేవైసీ భూమి ధృవీకరణను తప్పనిసరి చేసింది. ఈ అవసరమైన విధానాలను పూర్తి చేయని రైతులకు 18వ విడతలో రూ. 2,000 అందదు. కేవైసీ ప్రక్రియ ఇప్పుడు చాలా సులభం అయింది. వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ సహాయంతో రైతులు ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఓటీపీ లేదా వేలిముద్ర లేకుండా వారి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా కేవైసీ చేయవచ్చు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల రైతులకు ఈ పద్ధతి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా రైతులు తమ సమీప కామన్ సర్వీస్ సెంటర్ కస్క్లు సందర్శించడం ద్వారా బయోమెట్రిక్ ని కూడా పొందవచ్చు. రైతు స్వయంగా ఓటీపీ ద్వారా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసినట్లయితే అది ఉచితం. అయితే రైతు సాధారణ సేవా కేంద్రానికి వెళ్లి కేవైసీ పూర్తి చేస్తే కొంత రుసుము చెల్లించవలసి ఉంటుంది. కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తున్నప్పుడు మీ బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఆధార్తో లింక్ చేసి ఉండాలని గుర్తుంచుకోండి. లేదంటే ఈ ప్రక్రియ పూర్తి కాదు. పీఎం కిసాన్ పోర్టల్లో నో యువర్ స్టేటస్ మాడ్యూల్ క్రింద మీ ఆధార్ సీడింగ్ స్థితిని తనిఖీ చేయండి. పూర్తి వివరాలకు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in సందర్శించి తెలుసుకోవచ్చు.